మావ దులీప్ ట్రోఫీలో జరుగుతున్న ఇండియా సి వర్సెస్ ఇండియా టీం మ్యాచ్ 4th డే ఆడకుండానే ఇండియా సి టీం మ్యాచ్ గెలిచేసింది. ఇంకా డే వైజ్ కాకుండా ఓవరాల్ అసలు మ్యాచ్ లో ఏం జరిగిందో క్లియర్ గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. ఈ మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్ ని ఇండియా డి టీమే స్టార్ట్ చేసింది మామ. స్టార్ట్ చేసి 164 రన్స్ కి అలర్ట్ అయిపోయింది. ఈ ఇన్నింగ్ లో అక్షర్ పటేల్ తప్ప ఏ ఒక్క ప్లేయర్ కూడా 20+ రన్స్ కూడా కొట్టలేదు. అక్షర్ పటేల్ ఒకటే 118 బాల్స్ 86 రన్స్ కొట్టి ఇండియా డి టీం కి ఆ మాత్రం స్కోర్ వచ్చేలా చేశాడు. ఈ ఇన్నింగ్ లో ఇండియా డి టీం కుప్పకూలిపోవడానికి మెయిన్ రీజన్ విజయ్ కుమార్ వైశాఖ్ 12 ఓవర్స్ లో 19 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ అందులో 3 మెయిడెన్ ఓవర్స్ కూడా ఉన్నాయి. తనతో పాటు అన్షుల్ కంబోజ్ 2 వికెట్స్, హిమాన్షు చౌహాన్ 2 వికెట్స్ తీసుకున్నారు. ఇండియా డి టీం ఫస్ట్ ఇన్నింగ్ లో ఇచ్చిన 164 రన్స్ ని చేసే క్రమంలో ఇండియా సి టీం 168 రన్స్ కి అలర్ట్ అయిపోయింది. వీళ్ళలో ఇంద్రజిత్ 149 బాల్స్ 72 రన్స్ కొట్టి మాక్సిమం ట్రై చేశాడు. తనతో పాటు అభిషేక్ పోరెల్ 61 బాల్స్ 34 రన్స్ కొట్టాడు. ఇంకా మిగిలిన వాళ్ళు 20 రన్స్ కూడా క్రాస్ చేయలేకపోయారు. ఈ ఇన్నింగ్ లో ఇండియా డి టీం బౌలింగ్ విషయానికి వస్తే హర్షిత్ రాణా 4 వికెట్స్ తీశాడు. అది కూడా మెయిన్ ప్లేయర్స్ వి. తనతో పాటు అక్షర్ పటేల్ 2 వికెట్స్, సారాంశ్ జైన్ 2 వికెట్స్, అలా రెండు టీమ్స్ ఒక ఇన్నింగ్ ని కంప్లీట్ చేసుకున్నాయి. నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్ కి దిగిన ఇండియా డి టీం 236 రన్స్ కి అలౌట్ అయిపోయింది. ఈసారి బ్యాటింగ్ లో శ్రేయస్ అయ్యర్ 54 రన్స్, పడిక్కల్ 56 రన్స్, రిక్కీ బుయ్ 44 రన్స్, ఇంకా లాస్ట్ లో అక్షర్ పటేల్ 28 రన్స్. ఇంకా మిగిలిన వాళ్ళు అలా వచ్చి అలా వెళ్ళిపోవడమే సరిపోయింది. ఈ ఇన్నింగ్ లో ఇండియా డి టీం ని పడుకోబెట్టింది మనోజ్ సుతార్. 19.1 ఓవర్స్ లో 49 రన్స్ ఇచ్చి 7 వికెట్స్ తీసుకున్నాడు. మొత్తం మ్యాచ్ లో స్టార్ ఆఫ్ ది మ్యాచ్ తానే. సేమ్ డే ఇండియా సి టీం బ్యాటింగ్ స్టార్ట్ చేసి 6 వికెట్స్ కోల్పోయి 233 రన్స్ కొట్టి మ్యాచ్ గెలిచేసింది. ఈసారి ఇండియా సి టీం బ్యాటింగ్ మంచిగా చేసింది మామ. రుతురాజ్ గైక్వాడ్ 48 బాల్స్ 46 రన్స్ చాలా ఫాస్ట్ గా ఆడాడు. తనతో పాటు ఆర్యన్ జుయల్ 47 రన్స్, రజత్ పటిదార్ 44 రన్స్, ఫైనల్ గా అభిషేక్ పోరెల్ 35 రన్స్ కొట్టి మ్యాచ్ ను 3 రోజు ముగించేశారు. వీళ్ళ 6 వికెట్స్ పడడానికి మెయిన్ రీజన్ సారాంశ్ జైన్ మామ 22 ఓవర్స్ లో 4 వికెట్స్ తీసుకున్నాడు. తనతో పాటు అక్షర్ పటేల్, హర్షదీప్ చెరొక వికెట్ తీసుకున్నారు. ఇండియా సి టీం 4 వికెట్స్ గెలిచేసింది. చలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.